దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుంది అయ్యా. యాక్చువల్ గా నువ్వు ఒక స్టెప్ అయ్యి నువ్వు ఏం పాడకు, ఎవ్వరు ఏం పాడరు. మా ఎడిటర్ దాని మీద ఏం సాంగ్ వేస్తాడన్న చూడాలని నా ఉద్దేశం. నేను కూర్చున్నానంటే కిటికీలు తెల్లారుతాయి, నేను అవుట్ కాలేదు. మళ్ళీ టవల్ కట్టుకొని తగ్గడ 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 కొంచెం ఆయిల్ వేసి ఉంటే నెయ్యి వేసి అన్ని మసాలా దినుసులు వేసేసి ఉల్లిపాయలు వేసి కొత్తిమీర పుదీనా కావాలి, అట్లనే ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిర్చి చేయాలి. కానీ ఇవన్నీ కళ్ళు తెరిచి చెప్పొచ్చు కదా, ఎందుకు పాప కళ్ళు అంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాంది. పిచ్చండి ఇది. నీకు సేమ్ షర్ట్ ఇద్దరు సేమ్ వేసుకురా. అబ్బో కొంచెం హైట్ లో నుంచోవాలి. ఇది చూడు, మేమిద్దరం ఒకటే కలర్ ఆల్మోస్ట్. నా దగ్గర ఈ కలర్ కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది కలర్. అందరం పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యేసరికి 12:30 అయింది. ఇక మరి లంచ్ ఎప్పుడైతే చెప్పము, డిన్నర్ గురించి చెప్పనే అక్కర్లేదు, రండి పోదాం. ఈరోజు నిన్న బర్త్డే వేసుకుంది, ఈరోజు మొత్తం పార్టీ అంతా ఇచ్చిదే, మొత్తం అంతా ఇచ్చేది. స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసినావా లేదా? చేయలే అని చెప్పి మళ్ళీ దుబ్బేస్తారు. ఎంజాయ్ చేసావా లేదా? నిన్న నీ బర్త్డే ఎట్లా జరిగింది చెప్పు. బర్త్డే ఎట్లా జరిగింది? వాటర్ లో నువ్వు ఫుల్ ఎంజాయ్ చేయలేదు, భయపడ్డావని అందరు అనుకుంటారు. మరి నువ్వే అందరికన్నా బాగా ఈత కొట్టావు బాత్ లాగా. రండి, ఇప్పుడు మేము ఫామ్ హౌస్ లో ఉన్నాం. డే 2 రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. 1 by 1 వస్తున్నాం, అన్ని కారుల్లో వస్తున్నారు మా వాళ్ళందరూ. లంచ్కి వచ్చాం. హలో హలో మా సన్నీ బ్రో. హలో. మీ అందరి డౌట్ పప్పు ఎక్కడుందని కదా, లోపల ఉంది, ఆర్డర్ ఇస్తుంది, కమ్ వెళ్దాం. సో లోపలికి వచ్చాక ఏం చేస్తున్నామంటే ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు ఇలా కూర్చొని ఆర్డర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, ఈ రచ్చే వద్దు కదా. నేను అందుకే చిల్లీ మష్రూమ్ ఏమో వెజ్లో అండ్ డ్రై డ్రమ్ స్టిక్స్ ఏమో చికెన్లో స్టార్టర్ ఆర్డర్ చేసిన. మిగతాది ఇంకెవరికి నచ్చితే వాళ్ళు వేసుకోవచ్చు. చూద్దాం, నీకేం కావాలి? సేమ్ అక్కడ కూర్చో చేసి. ఫస్ట్ చిల్లీ మష్రూమ్ ఆర్డర్ చేసాం. కొంచెం ఉప్పు ఉంది కదా. జనతా ఫ్యామిలీ డాబా. అందరికైతే బీభత్సంగా కారం ఇస్తుంది. మా యశ్విని నా తర్వాత వారి చాలా కారం ఉంది అసలు. తెలంగాణ ఘాటు కర్రీ అని పెట్టాడు. మామూలు ఫస్ట్ ఇచ్చింది బాగుంది, నాలుకలు లబలబల ఆడిపోతుంది. అదన్నమాట విషయం. ఇంత పెద్ద హోటల్కి వచ్చినా కూడా ఫుడ్ అసలు బాగాలేదండి. ఏంటో ఈ ట్రిప్లో అసలు ఫుడ్ వచ్చి రావట్లేదు మాకు. ఏం వండుకున్నామని డిసైడ్ చేస్తే చికెన్ అయినా ఓకే, ఏమైనా ఓకే. వీడి దగ్గర మిక్సీ లేదు. ఎక్కడ ఉంటాయి రా మీరు? అవి తీసుకొద్దామంటున్నా. చెప్పు చింటూ. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. నెక్స్ట్ దుబాయ్ సైడ్ మాకు కొంచెం ఫుడ్ అరేంజ్ చేస్తే ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఇట్లా క్యామెల్ బిర్యానీ కావాలా? ఏం కావాలి చెప్పు, తెప్పిద్దాం. డైరెక్ట్ మనకి ఫ్లైట్ లో నుంచి వచ్చి ల్యాండ్ అయిపోతుంది. ఏం ల్యాండ్ అవుతుంది? ఫ్లైట్ లో నుండి డైరెక్ట్ ఫుడ్ వస్తుంది, వంట దిగుతుంది, బిర్యానీ చేస్తాడు, వంటను బయట దిగుడు చూడే కింద పొయ్యి ఉంటది. సరే లిస్ట్ అన్న చెప్పండి మరి. ఏంటి రాత్రికి? బగారన్నం చికెన్ కర్రీ చేసుకుందామా? బగారా రైస్, బగారన్నము చికెన్, లేకపోతే ఉట్టి ప్లేన్ రైస్ వండేసి పచ్చి పులుసు. ముక్కలైతే ముద్ద దిగదురా. చికెన్ చేస్తారా? చికెన్ కొంచెం కర్రీ చేసి అది చేస్తాం. మళ్ళీ నాకు అనుకున్నట్టు మా తమ్ముడికి చికెన్ ముద్ద లేకపోతే ముద్ద దిగదు. ఇగో ఈ పక్క కూడా ఇక దాచుకున్నావు. ఇట్లా నువ్వు కొంచెం. అరే ఇగో చూడండి, ముక్కలు అయిపోతే ముద్ద దిగది. ఇది కనబడదు, ఇప్పుడు కనబడదు. అదే ఎంతమందికి ఓకేనా చెప్పండి? రైస్, పచ్చి పులుసు, కర్రీ. వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి కూడా ప్లేన్ రైస్.
ప్లేన్ రైస్, చికెన్ కర్రీ, పప్పు పులుసు. రైట్. పచ్చి పులుసు అంటే మరి వెజ్ వాళ్ళకి పెద్ద పెసరో పేస్తా ఉల్లిపాయలు వేసి. అంతే. ఓకే. పచ్చి పులుసు వెజ్ వాళ్ళకి ఎగ్ తింటారు అందరు. మళ్ళీ అందులో 2 గుడ్లు వేస్తుందిలే. ఎగ్టేరియన్స్, దే ఆర్ ఎగ్టేరియన్స్. సో పప్పు, పచ్చి పులుసు, చికెన్ కర్రీ, రైస్. కథం. రైస్ ఎన్ని కేజీస్? రైస్ ఈ రోజుకి రేపు కదా 20 మెంబర్స్ కదా, 3 kgs మస్తు అవుతాయి. రేపటి కూడా చేయనా 4 kgs చెప్తా. 4 kgs. నిన్న 3 kgs అని నేను ఎవరు తిన్నా. ఇక్కడ నుంచి మనం సూపర్ మార్కెట్ నాతో ఎవరెవరు వస్తారండి? నడుపుకోదాం చలో. ఎన్ని చేయండి? నీకు పెసరపప్పు పచ్చి పులుసు ఓకేనా నైట్ డిన్నర్కి? పెసరపప్పు పచ్చి పులుసు వద్దాడు వాళ్ళే. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగిన తర్వాత పసుపు, నెక్స్ట్ చికెన్, ఉప్పు, కారం, ధనియాల పొడి. అయితే ఇప్పుడు ధనియాల పొడి కావాలి, పసుపు కావాలి, ఉప్పు కావాలి, కారం కావాలి. ఎస్, అది చికెన్ కర్రీకి సెట్. బగారా దానికి కొంచెం ఆయిల్ వేసి, ఉంటే నెయ్యి వేసి, అన్ని మసాలా దినుసులు వేసేసి, ఉల్లిపాయలు వేసి, కొత్తిమీర, పుదీనా కావాలి, అట్లనే ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిర్చి వేయాలి. కర్డ్ కూడా ఉంది కానీ ఇవన్నీ కళ్ళు తెరిచి చెప్పొచ్చు కదా, ఎందుకు పప్పు కళ్ళు అంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా ఎట్లా అయింది, ఇంకేమేమి వేయాలని. మొత్తం తుప్పింది. నేను ఒక ఫ్లోలో వెళ్తున్నా కదా, మళ్ళీ గిన్నె పెట్టిన, వేడైనా ఆయిల్ మసాలా దినుసులు అన్నీ వేసి, అన్ని స్పూన్లు ఉన్నాయి. అది వేసిన తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి గోరగా వేయించిన తర్వాత అప్పుడు అందులో ఉప్పు వేసి, నీళ్లు వేసి, బాస్మతి బియ్యం వద్దు మనకి, రెగ్యులర్ బియ్యమే వేసి నీళ్ళు పోసి అదంతే. సో అవన్నీ వచ్చేసినాయి. బియ్యం కావాలా? కొత్తిమీర, పుదీనా, రెగ్యులర్ రైసే కావాలి. కొత్తిమీర, పుదీనా ఇప్పుడు దొరుకుతుంది మన దగ్గర. నిమ్మకాయలు ఇవ్వండి, ఒక 4 నిమ్మకాయలు ఇవ్వండి. అందరికీ పాయసం చేశాను, బయటికి తీసుకెళ్ళి ఇంకా పెట్టడమే. వేడి వేడిగా ఉంది. వాళ్ళు అందరూ ఊండా ఉంటే వాటర్లోనే దిగుతున్నారు కదా. అది చూడండి వెనక్కి తిరిగి. ఈరోజు వీళ్ళిద్దరు ట్విన్నింగ్. అండ్ అక్కడ సిస్టర్స్ కూడా అందరు ఫ్రాక్లు, నేను ప్రసన్న కూడా సేమ్ ఫ్రాక్. అండ్ ఈరోజు ద గ్రేట్ థింగ్ ఏంటంటే మనం వేసుకున్న ఫ్రాక్స్ అన్ని ప్రసన్ననే కుట్టించింది. అంటే ప్రసన్న కట్ చేస్తుంది, వాళ్ళు కుట్టిస్తారు. ఇది ప్రమోషన్ కాదండి, మేము నెంబర్ కూడా ఇవ్వము. మా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పిన అది వాళ్ళని చూడండి. ఆయన ఫ్యామిలీకి కూడా ప్రమోషన్ అంటే ఇంకేమంటారు. వాళ్ళే ప్రసన్న కుట్టలేదు, వాళ్ళు కొనుక్కొని వేసుకున్నారు. కన్ను నువ్వు సీరియస్కున్నావు అంటారు, కన్ను మళ్ళీ నవ్వవా. ఇదిగోండి మా ఎడిటర్ శైలేష్, ఇంట్రడ్యూసింగ్ హిమ్ ఈరోజే. ఎంత ట్విన్నింగ్ వేసుకుని ఇట్లా మరీ అతుక్కునే ఉన్నా. నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అంటున్నారు అందరూ లంచ్ టైంలో. ఎందుకు డల్గా ఉన్నావు? నేనా? అసలు నేను డల్గున్నా అన్న సంగతి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియలేదు. ఫస్ట్ థింగ్ న్యాచురల్గా కావాలన్నా వాళ్ళకి కోల్గేట్ యాడ్ కావాలని అడిగి వీడియోస్ తీసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే సడన్గా పెట్టినప్పుడు ఎవరెవరో ఏదో థాట్స్లో ఉంటాం, ఏదో ఆలోచిస్తుంటాం. తినడానికి పోయినాం, మేము ఎడిటింగ్ ఆలోచిస్తుందేమో, మేము ఏం ఆర్డర్ చేద్దామని మేము ఆలోచిస్తాం, అట్లా రకరకాలు ఉంటాం కదా. ఇక నేను ఆ రోజు మ్యాంగో జ్యూస్ చేస్తున్నా. సడన్గా మనకు మ్యాంగోస్ అంటే కంఫర్టబుల్గా అంత సఫిషియెంట్గా లేవు. సరే మ్యాంగోస్ తీసుకుందాం. నేను జ్యూస్ చేసేటప్పుడు వీడియో చేస్తున్నా, మైక్ ఉంటుంది కదా నాకు. చింటి దగ్గరికి వెళ్ళి మ్యాంగోస్ కావాలి అంటే సరిత చింటూ సీరియస్ కదా మాట్లాడుతున్నాను. ఏంటి అంటే ఇది మా ఫ్యామిలీ బిజినెస్ కదా వదిన, ఇట్లా మాట్లాడితే అది నేను షార్ట్ తీసి పెట్టేసినప్పుడు అడిగినా, అయితే నేను నెంబర్ ఇస్తాను అని. ఆ ఫ్యామిలీ కూడా ఎవరైనా ప్రమోషన్కి డబ్బులు తీసుకుంటారా, ప్రమోషన్ చేస్తారా ఇప్పుడు అంటే బాగా ఎందుకు అట్లా అయిపోయినాయి అందరికీ ఆన్సర్ చాలా మంది అట్లా చేసి మేబీ ఇంకా వాళ్ళు కూడా మనం కూడా అదే టూ మచ్ అది. అంటే మేము ప్రమోషన్ చేస్తే ప్రమోషన్ అని చెప్తాం. అందుకే ఇక్కడ ఎక్కడ రిసార్ట్స్ పేరు చెప్పట్లేదు. చలో సత్యం గంట అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు మంచిగా. కెమెరా బాగుంటే, యాంగిల్ బాగుంటే, వ్యూ బాగుంటే క్రెడిట్ గోస్ టు ప్రసన్న. వాళ్ళకి ఇస్తానే. మొన్న ఒక విషయం జరిగింది, అందుకనే మేము దీని గురించి చెప్పాలని అనుకుంటున్నాము. ఇక్కడ కెమెరా సరిగా రావట్లేదు. రికార్డ్ క్లిక్ అంటే ప్రసన్న జూమ్ చేస్తుంది, జూమ్ అవుట్ చేస్తుంది, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. నిన్న రాత్రి కూడా ఏదో ఆన్ చేసి మొత్తం శైలేష్ బటన్ ఆన్ చేయడమో ఆఫ్ చేయడమో మర్చిపోతే వెళ్ళి ప్రసన్నకే చెప్తుంది, నేను ముట్టుకోనరా అసలు, ఎప్పుడు నేను ఇక కెమెరానే ముట్టుకోను అని చెప్పింది. ఓ అమ్మ వీడు వచ్చే లోపల అయిపోయేటట్టుంది రామది.
ఇది జన్మ జన్మల బంధం. ఎవరు వాడుతున్నది? నువ్వు నడుస్తున్న గంట అన్న కొంచెం జరుగుతావా? చికెన్ కనిపిస్తలే. పాయసం ఇస్తాను నీకు, సూపర్గా చేసా. కాదే నువ్వు అందరు ఒకసారి నాగరాజ నాగరాజ లోపలికి వెళ్ళి మంచిగా హాట్ హాట్ టీ. ఇప్పుడు చూడండి ఈగలన్నీ బయటకు వస్తాయి. ఎవరికి ఛాయ్ కావాలి? ఎవరికి ఛాయ్ కావాలి? ఏంటి ఇట్లా వస్తున్నారు? జుంబామి మూవీ లెక్క వస్తున్నారే అందరు ఒక్కొక్కరు బయటికి. సో మొత్తానికి డిన్నర్ టైంకి వచ్చేసాము. హ్యాపీగా మేమే వండుకున్నాం. చికెన్ కర్రీ, వంకాయ ఆలుగడ్డ టమాటా, పచ్చి పులుసు అండ్ పెసరపప్పు విత్ బాయిల్డ్ ఎగ్స్. నాకు ఇందులో కొంచెం పచ్చి పులుసు కావాలి. సూపర్ కర్రీస్. సెకండ్ డే ఒకసారి లైట్ ఆన్ చేసి సంపత్ నేనే వంట చేసేసానండి. రైస్ పిల్లలందరికీ పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టాను రైస్. ఇది వంకాయ ఆలుగడ్డ టమాటా తెలంగాణ స్టైల్లో, అలాగే పెసరపప్పు, పచ్చి పులుసు, చికెన్ కర్రీ, పెరుగు, డెజర్ట్కి పాయసం, సగ్గుబియ్యం పాయసం, కొంచెం సేమియా వేసా అండ్ నైట్ ఎగ్స్. సో ఇది డిన్నర్. అందరూ హెల్ప్ చేస్తే నేను వంట చేశాను. రైస్ ఒక్కటి సరిపోలేదు, మళ్ళీ పెట్టుకుంటాం. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. బాయ్, గుడ్ నైట్.